ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి? ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి, ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు, దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు? ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి. ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు? మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్లు ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవడండి ఇవన్నీ చేయడానికి? ముఖ్యమంత్రి ఎవడండి మన వివరాలను దొంగలించడానికి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ పెట్టండి. రాష్ట్రంలో ఇవాళ మట్టి వదలడం లేదు, ఇసుక వదలడం లేదు, మద్యం, బొగ్గు కాంట్రాక్టర్లను ఎవరిని వదలడం లేదు. రాష్ట్రంలో ఇవాళ గుడి భూములను వదలడం లేదు, దళితుల భూములను వదలడం లేదు. ఎక్కడ చూసినా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు, విచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉంది. కింది స్థాయికి వచ్చేసరికి, గ్రామ స్థాయికి వచ్చేసరికి రేషన్ కార్డు వదలడం లేదు, పెన్షన్ వదలడం లేదు, ఇంటి మంజూరును వదలడం లేదు, చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా ఇవాళ దోచేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. వీటి అన్నింటి మీద చర్చ జరగాలి. ఇంతగా లంచం గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం మీద ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయవచ్చా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి గ్రామంలోనూ ఈ చర్చ జరగాలి. చివరికి మీ గ్రామాలలో మీ భూములు ఉన్నాయి, మీ భూములు, మీ ఆస్తులు, దేవుడు భూములు, దేవుడు మాన్యాలు ఇవన్నీ కూడా కొట్టేసే ఈ రాక్షస పాలన మనకు కావాలా అన్న అంశం మీద ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇటువంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై వీళ్ళు చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? లగడపాటి లాంటి దొంగ సర్వేలు మీ ముందుకు వస్తాయి రాబోయే రోజుల్లో. గుర్తుందా ఎన్నికలప్పుడు? తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి ఏం చేశాడు? ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు పాపం తెలంగాణలో లగడపాటి వచ్చాడు. పేపర్ల ముందుకు, టీవీల ముందుకు వచ్చి లగడపాటి సర్వే అని చెప్పి చూపించాడు. ఆ లగడపాటి సర్వే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పి ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి సర్వే. ఆ లగడపాటి సర్వే చేయడం, దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తికేసుకొని మోయడం. ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా అప్పుడు ఏమిది? లగడపాటి చెప్పాడు, లగడపాటి సర్వే. సంతోష దేవుడు మొటిక్కాయలు వేశాడు. ఈ లగడపాటి అనే వ్యక్తి ఎలాంటోడు, ఈ దొంగ సర్వేలు అంటే ఎలాంటివి, ఈ ఈనాడు ఎలాంటిది, ఆంధ్రజ్యోతి ఎలాంటిది, టీవీ5 ఎలాంటిది అని చెప్పి ప్రజలకు కనీసం అర్థమయ్యేట్టుగా దేవుడు ముందుగానే సినిమా చూపించేశాడు. ఈ నెల రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. ఖచ్చితంగా మీరంతా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయో తెలుసా? ఎల్లో మీడియాలో కనిపిస్తాయి. ఈనాడులో కనిపిస్తుంది, ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది, టీవీ5లో కనిపిస్తుంది, ఇంకా ఎల్లో మీడియాకు సంబంధించిన టీవీ ఛానళ్లలో చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోస్తా ఉన్న వాళ్ళు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడుతో చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తూ ఉన్నాం, టీవీ5తో చేస్తూ ఉన్నాం, ఇంకా అనేక ఎల్లో మీడియా ఛానళ్లతో యుద్ధం కూడా చేస్తూ ఉన్నాం అన్నదే మర్చిపోవద్దండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చేయాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పాలి, ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి అన్నకు చెప్పాలి, ప్రతి చెల్లికి చెప్పాలి. ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి,
ఎస్సీలుగాను, ఎస్టీలుగాను, బీసీలుగాను, మైనారిటీలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, మీ కష్టాలు అన్నకు తెలుసు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తాడు. 75,000 రూపాయలు ప్రతి అక్క చేతులను పెడతాడు 4 దఫాల్లో అని చెప్పండి. పొదుపు సంఘాలలో ఎంతైతే మీ అప్పులైతే ఉన్నాయో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడక్క అని చెప్పి, చెల్లి అని చెప్పండి. ఎన్నికలకు ముందేమో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పాడు. సంజీవిని అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పడేశాడు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలే. 4 ఏళ్ళు వాళ్ళతో కేంద్ర మంత్రులుగా కొనసాగినప్పుడు అడగల. కానీ మళ్ళీ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పసుపు సొక్కా పోయి నల్ల సొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు ఎలా చేస్తా ఉన్నాడు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం గురించి చెప్పండి.